వృత్తి ఏదైనా కొందరు దానిని ఎంతో నిబద్ధతతో చేస్తారు. తమ బాధ్యతలను నెరవేర్చే క్రమంలో ఎన్ని అడ్డంకులొచ్చినా వారు వెనుకాడరు. అయితే అతి కొద్ది మంది మాత్రమే తమ వృత్తి ధర్మంతో పాటు సామాజిక బాధ్యతను ఫీల్ అవుతుంటారు. అలాంటి ఓ సామాజిక కార్యకర్త తన వృత్తి ధర్మాన్ని, సామాజిక బాధ్యతను చక్కగా నిర్వర్తించి ఇప్పుడు అందరి మన్ననలు పొందుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే, పసిపిల్లలకు అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా టీకాలు వేసే ఓ ఆరోగ్య కార్యకర్త తన విధి నిర్వహణలో భాగంగా ఓ గొప్ప సాహసం చేయటమే ఈ వార్తలో హైలైట్. వానాకాలంలో ఓ మారుమూల కుగ్రామంలోని ఓ పసిబిడ్డకు టీకా వేసేందుకు సదరు ఆరోగ్య కార్యకర్త ఏకంగా ఉప్పొంగుతున్న నదిని దాటిన తీరు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసును దోచుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మండి జిల్లాలోని రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో 2 నెలల బాలికకు టీకా వేసేందుకు ఆరోగ్య కార్యకర్త అయిన 40 ఏళ్ల కమలాదేవి పెద్ద సాహసం చేసింది. చౌహర్ ఘాటిలో ఉప్పొంగుతున్న వాగును బండరాళ్ల మీదుగా దూకి వాగు అవతల వైపునకు వెళ్ళింది. ఏమాత్రం పొరపాటు జరిగినా జోరున పొంగుతున్న నదీ ప్రవాహంలో కొట్టుకుపోవడం ఖాయమనే పరిస్థితుల్లోనూ ఆమె ఇంతటి సాహసం చేయటం విశేషం. కాగా ఆమె నది దాటిన సమయంలో తీసిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ప్రమాదం ఉన్నప్పటికీ కమలాదేవి తన విధి పట్ల చూపిన అంకిత భావాన్ని పలువురు ప్రశంసించారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో నర్సులు, వైద్య సిబ్బంది భద్రతపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధుల నిర్వహణకు ఎవరినీ బలవంతం చేయకూడదని కొందరు సూచించారు. ఆమె చర్యను మరికొందరు తప్పుబట్టారు.